మొన్నటిదాకా హైదరాబాద్నే అడ్డబెట్టిందానా పొద్దుమూకిందంటే చాలు టైం చూసుకొని పిలవకుండానే ఊరుకొచ్చేది. అందరు ఆఫీసులకు పోయే వాళ్ళకి అందుకుంటే అంత ఆగమాగం చూస్తుండగానే వరదల వారుడు, కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జాములు. ఈ 2-3 రోజుల సర్ది పడుతున్నా మొన్నటైతే తిప్పలైతే లేవు గాని ఊర్లలోనే ఆగమాగం. బాసరను గిట్ల కమ్మేసింది గోదారమ్మ. ఆగో బిజ్జికాడ ఎట్ల నూక్కొస్తుందో 40 ఏండ్లల్లా ఎన్నడింత రాలేదటబ్బా. సరస్వతమ్మ గుడికి పోయే తొవ్వ, దుక్నాలు, లాడ్జీలు, ఇండ్లు మొత్తం వరదలనే. బంగ్లా ఎక్కి నిలబడితే ఇల్లు పోయి తీసుకొచ్చిండ్రు. గోదారమ్మ మా దగ్గరకే వచ్చిందని నీళ్లు నెత్తిన చల్లుకోవట్టే గీ అవ్వ. ఈ బుడ్డోలను బయటికి పట్టుకొచ్చి సత్రంలో కూసబెట్టిండ్రు. దర్శనానికి వచ్చి ఓటల్ల దిగిన భక్తులకు సుతా తిప్పలే. చాలా ఇబ్బంది ఉంది సార్, ఇక్కడ మొత్తం నానిపోయినాయి బియ్యం అంతా. ఈ గిటు చూడుండ్రి, సింగూరు గేట్లెత్తితే ఏడుపాయల దుర్గమ్మ గుడి చుట్టూరా వరదే. 10 రోజుల కిందటనే గుడికి తాళం పెట్టి ఈ ట్రోకున్న రాజగోపురంలో ఉత్సవమూర్తికి పూజలు చేస్తున్నారు. వరద గురించి తెలియదా, లేకుంటే నీళ్లే చూద్దామని వచ్చిండ్రా ఇల్లంతా? ఇప్పట్లా అమ్మ దర్శనం లేనట్టే ఎవ్వరు రాకుండ్రి జర్రా. నిజామాబాద్ ఇంకా నీళ్లనే ఉన్నది. అటు మంజీరా, ఇటు నిజాం సాగర్ కెళ్లి నీళ్లొచ్చి సాలూరు మండలంలో 3 ఊర్లు మునుగుతుంటే ట్రాక్టర్లు, జేసీబీల మీద క్యాంపులకు తీసుకుపోయి తిండి తిప్పలు చూసుకుంటుండ్రు ఆఫీసర్లు. ఇలాంటి వరద మేము చూడలేము, చూడగలిగాము, ఇంకా మా పిల్లలకు కూడా రావద్దన్న. ఆర్మూర్ల కాలేజీని కమ్మేస్తే కామారెడ్డి జిల్లా తలమట్ల కాడ కొట్టుకుపోయిన పట్టాలను రిపేర్ చేస్తే రైళ్లు చాలైనాయి. మెదక్ జిల్లాల ఆగమైన దూప్ సింగ్ తండా గిట్లున్నది. ఇప్పుడు తినడానికి సుఖం ఏమీ లేవు సార్. మేము ఎట్లా ఉండాలి? మా పరిస్థితి ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి? బాబుని ఎత్తుకుని పైననే ఉన్నాం. మొత్తం తగ్గినాక కిందికి వచ్చినాం. వడ్లు మొత్తం తడిసిపోయినాయి. పోతాం అనుకున్నాం, ఇక పోయి దేవుడు ఎంత మొత్తం కొట్టుకుపోయింది సార్. ఖమ్మంలా గోదావరి వరద 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు ఆఫీసర్లు. ఇక ఆగమైన పంటల గురించి చెప్పవశం కాదు. 2 లక్షల ఎకరాలల్లా వరి, పత్తి, మక్కలు మునిగితే 4,000 కోట్ల నష్టమైందని ఆఫీసర్ల అందాజా మీదకెళ్ళి కట్టిన లెక్క. వ్యవసాయ ఆఫీసర్లు ఊర్లలో తిరిగి వివరాలు తీసుకుంటుండ్రు. దాదాపు 4-5 పోలు పోయినాయి. ఇక్కడ 7-8 డబ్బాలు పోయినాయి ఆల్రెడీ. ఖాళీ ఇక్కడ ప్రస్తుతానికి మట్టుగా అయితే 15 ఎకరాలు పోయింది. ఇక్కడ కొంచెం పంట చేతికి వచ్చే టైంకి పత్రం మీద వర్షం పడుట బాగా అంత కాయ మురిగే టైంకి వస్తుంది. నష్టమైన వాళ్లకు చెప్పున సాయం అందేటట్టు చూడుండ్రి సార్లు జరా.